సుభాష్ విహారిని తన మనుషులతో కిడ్నాప్ చేయించిన తర్వాత విహారిని బాగా కొడుతూ ఉంటాడు. రే ఎవట్రా నువ్వు, అసలు ఎందుకు నన్ను కిడ్నాప్ చేయించావు, ఎందుకు ఇలా నన్ను కొడుతున్నావు అని చెప్పి విహారి అంటూ ఉంటే, అదంతా నీకు అనవసరం, నీ చావు ఈరోజు మా చేతిలోనే రాసిపెట్టి ఉంది అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో విహారి, అసలు నీకు ఏం కావాలి, ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నావని అంటూ ఉంటే, చూడు మర్యాదగా మేము చెప్పినట్టుగా చెయ్యి, ఆ లక్ష్మి నీ కోసం వెతకడం మొదలుపెట్టింది, ఆ లక్ష్మిని డైవర్ట్ చేయాలంటే నువ్వు మీ మెయిన్ బ్రాంచ్కి వెళ్ళానన్న విషయం ఆ లక్ష్మికి చెప్పాలంటూ ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఇస్తాను, అనవసరంగా అతి తెలివితేటలు ప్రదర్శించావనుకో అప్పుడు ఇప్పుడే నిన్ను చంపేస్తాము అని చెప్పి సుభాష్ బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో విహారి ఎలాగైనా సరే లక్ష్మికి నేను ప్రాబ్లంలో ఉన్నాననే విషయాన్ని తెలియజేయాలి అని చెప్పి విహారి అనుకుంటాడు. ఆ తర్వాత సుభాష్ విహారి ఫోన్లో నుండే లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు. లక్ష్మి సంధ్యతో, మేడం విహారి గారు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో సంధ్య, సరే లక్ష్మి, ఇప్పుడే నేను విహారి కాల్ని లొకేషన్ ఫైండ్ అవుట్ చేయమని మా టీంకి కూడా చెప్తాను అని సంధ్య అంటూ ఉంటుంది. సరే మేడం, మీరు మీ టీంకి చెప్పండి, ఈలోగా నేను కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక సంధ్య తన టీంకి అప్డేట్ ఇవ్వగానే లక్ష్మి విహారీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. విహారీ గారు, అసలు ఏమైపోయారు, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, మీ గురించి నేను ఎంత కంగారు పడుతున్నానో తెలుసా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు విహారీ, లక్ష్మి నువ్వు నా కోసం ఏమీ టెన్షన్ పడద్దు, నేను క్షేమంగానే ఉన్నాను, మన కంపెనీకి సంబంధించిన 100 కోట్లు ఎవరు నొక్కేశారో తెలుసుకోవడానికి ఢిల్లీలో ఉన్న మన మెయిన్ బ్రాంచ్కి వచ్చాను, ఈరోజు ఉదయం నుండి నేను ఢిల్లీలోనే ఉన్నాను, ఛార్జింగ్ అయిపోయి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల నీకు కాల్ చేయలేకపోయాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అప్పటికే సుభాష్ విహారీ దగ్గర నుండి ఫోన్ లాగేసుకుంటాడు. విహారీ గారు అని చెప్పి లక్ష్మి మాట్లాడుతూ ఉంటే, కాల్ డిస్కనెక్ట్ అయినట్లుంది, ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా లక్ష్మి అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది. లేదు మేడం, ఇప్పుడే నా అనుమానం మరింత బలపడింది, ఖచ్చితంగా విహారీ గారు కిడ్నాప్ అయ్యారు, ఆయనతో కావాలనే మనం ఆయన కోసం వెతుకుతున్నామని తెలిసి మనల్ని డైవర్ట్ చేయడానికే ఆయన చేత ఫోన్ మాట్లాడించారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో సంధ్య, అదేలా చెప్పగలవు లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే, మేడం మా కంపెనీకి సంబంధించిన ఫైల్స్ కానీ సర్వర్స్ కానీ ఇవన్నీ కూడా కేవలం ముంబైలో మాత్రమే ఉన్నాయి, ఢిల్లీలో అసలు మాకు ఎటువంటి బ్రాంచ్ లేదు, విహారీ గారు ఢిల్లీ అని చెప్తున్నారంటే ఖచ్చితంగా ఆయన మనకి ఎంతో తెలివిగా ఆయన కిడ్నాప్ అయ్యారన్న విషయాన్ని తెలియజేస్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇప్పుడు మీ వాళ్ళకు చెప్పి విహారీ గారి ఫోన్ని ట్యాప్ చేయమని చెప్పారు కదా, ఎలాగైనా సరే ఆ లొకేషన్ని కూడా ఫైండ్ అవుట్ చేసి విహారీ గారు ఎక్కడున్నారో మీరు కనిపెట్టాలి మేడం, ఆయనను కాపాడాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, సరే లక్ష్మి, ఇప్పుడే మా వాళ్ళకి కాల్ చేసి విహారీ లొకేషన్ కనుక్కుంటాను అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది. ఇక వెంటనే తన డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేసి, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ విహారీ గారి ఫోన్ని లొకేషన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను కదా, మీరు ఫైండ్ అవుట్ చేశారా, ఆ లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది అని అడుగుతూ ఉంటే, మేడం ఆయన లొకేషన్ హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో చూపిస్తుంది అని చెప్పి సంధ్యకు తన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడంతో, ఓకే థ్యాంక్ యూ అని చెప్పి మీరు కూడా కొద్దిసేపట్లో సిటీ అవుట్స్కట్స్కి బయలుదేరండి, ఎలాగైనా సరే మనం విహారిని కాపాడాలి అని చెప్పి సంధ్య తన టీంకి చెప్తూ ఉంటుంది. లక్ష్మి, నువ్వు అనుమానించింది కరెక్టే, విహారిని కావాలని ఎవరో కిడ్నాప్ చేసి తనతో అబద్ధం చెప్పించారు, విహారీ ముంబై వెళ్ళలేదు, ఢిల్లీ వెళ్ళలేదు, తను హైదరాబాద్లోనే ఉన్నాడు, సిటీ అవుట్స్కట్స్లో విహారిని కిడ్నాప్ చేశారు అని చెప్పి సంధ్య చెప్పడంతో, మేడం పదండి మేడం, వెంటనే మనం విహారీ గారిని కాపాడుకోవాలి అని చెప్పి లక్ష్మి సంధ్యను తీసుకొని విహారీ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటుంది. మరోపక్క సుభాష్ అంబికకు ఫోన్ చేసి, అంబిక మన ప్లాన్ అంతా కూడా సూపర్గా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ లక్ష్మిని ఇప్పుడే నేను మన ప్లాన్తో డైవర్ట్ చేశాను, ఇక ఈ విహారీని వెతుక్కుంటూ ఎవరు కూడా రాలేరు అని సుభాష్ అంటూ ఉంటాడు. సరే సుభాష్, ఎలాగో నా మేనల్లుడిని కాసేపట్లో మనం లేపైపోతున్నాం కదా, చివరిసారిగా వాడు ఎందుకు చేస్తున్నాడో మొత్తం కూడా చెప్పాలి, నేను కూడా అక్కడికి వస్తున్నాను అని చెప్పి అంబిక వెంటనే బయలుదేరి విహారీ దగ్గరికి వస్తుంది.
ఇక ఆ అంబికను చూడగానే విహారి, అత్తయ్య నన్ను కాపాడడానికి వచ్చావా అని చెప్పి త్వరగా ఈ కట్లు విప్పు అత్తయ్య అని అంటూ ఉంటే అంబిక ఒక్కసారిగా విహారి చెంప పగలగొడుతుంది. అత్తయ్య అని విహారి గట్టిగా అరుస్తాడు. నిన్ను కాపాడడానికి కాదురా నేను ఇక్కడికి వచ్చింది, నీ చావు చూడ్డానికి అని చెప్పి అంబిక అనగానే విహారి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నీకు ఇంకా అర్థం కాలేదా? నేను కిడ్నాప్ చేయించింది నేనే. ఒకప్పుడు ఆస్తి మొత్తం చేజెక్కించుకుందామని మీ నాన్న ప్రాణాలు కూడా ఇలాగే తీశాను. ఆ తర్వాత నేనే ఇంటికి వారసురాలిని అవుదామని అనుకున్నాను. కానీ అంతలో నువ్వొచ్చావు. నా సామ్రాజ్యం మొత్తాన్ని కూడా నా చేతుల నుండి లాగేసుకున్నావు. అది కాకుండా ఆ పల్లెటూరు బయతో లక్ష్మిని ఆందోళనకి ఎక్కిస్తూ నన్ను అవమానిస్తూ ఉంటే ఇదంతా చూస్తూ నేను తట్టుకోలేకపోయాను. అందుకే నేను దెబ్బ కొట్టడానికి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎంతగానో ఎదురు చూశాను. చివరకు ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. అందుకే ముందుగా ఆ 100 కోట్లు నొక్కేశాను. ఆ తర్వాత ఇప్పుడు నీ చావుని కూడా కళ్ళారా చూడబోతున్నాను అని అంబిక తన నిజస్వరూపం మొత్తాన్ని కూడా బయటపెట్టగానే విహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అత్తయ్య, అంటే మా నాన్నని పొట్టన పెట్టుకుంది నువ్వా? సొంత అన్నయ్యని, రక్తం పంచుకొని పుట్టిన అన్నయ్యని పొట్టన పెట్టుకోవడానికి అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి విహారీ మండిపడుతూ ఉంటాడు. రే, నాకు అటువంటి సెంటిమెంట్స్ ఏవి కూడా లేవు. అందుకే ఇప్పటి వరకు నేను పెళ్ళి కూడా చేసుకోలేదు అని చెప్పి అంబిక విహారీ మీద మండిపడుతూ ఉంటుంది. నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఆ సహస్ర నిన్ను ఎలా మోసం చేసి పెళ్లి చేసుకుందో తెలుసా? దానికి చిన్న యాక్సిడెంట్ మాత్రమే అయింది. ఎలాగైనా సరే నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో డాక్టర్కి డబ్బులిచ్చి చావు నాటకం ఆడి నీతో తాళి కట్టించుకుంది. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా జాలిగా ఉందిరా. ఇంట్లోనే ఉంటూ అందరూ కూడా నిన్ను మోసం చేస్తున్నారు. కానీ నువ్వు మాత్రం నీ మంచితనంతో ఎవరు ఏం చేసినా కూడా అవన్నీ కూడా గుడ్డిగా నమ్ముతూ నీ చావుని నువ్వే కొని తెచ్చుకున్నావు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కలిసి చేసిన మోసాన్ని తలుచుకొని విహారీ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అంటే ఇన్ని రోజులు సహస్రకి నేను అన్యాయం చేస్తున్నానేమో అనుకొని చాలా ఫీల్ అయ్యాను. కానీ నిజానికి సహస్రాన్ని నన్ను మోసం చేస్తుందా అని చెప్పి విహారీ షాక్ అవుతాడు. దాంతో అంబిక బాధపడుతున్న విహారీ వైపు చూసి నవ్వుతూ, రే విహారీ, నువ్వు చాలా మంచోడివిరా. నీ మంచితనమే నిన్ను పైకి పంపించేస్తుంది. ఈ రోజుల్లో మరీ అంత మంచితనం పనికిరాదు అని చెప్పి అంబిక విహారీకి చెబుతూ, ఆ సహస్ర దాని మోసం ఎక్కడ బయటపడిపోతుందోనని నేను సుభాష్తో బ్లాక్మెయిల్ చేయించడంతో లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించి నాకు అప్పగించిందని చెప్పి అంబిక సహస్ర చేసిన కుట్ర గురించి కూడా విహారీ ముందు బయట పెడుతూ ఉంటుంది. ఇక దాంతో విహారీ షాక్ అవుతూ ఉంటాడు. పాపం అన్యాయంగా లక్ష్మిని అందరూ నిందించేలాగా చేశారు కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటే ఇక అప్పుడు అంబిక, నువ్వు చేసింది పాపం కదా, నేను ఎన్నో సంవత్సరాలుగా కంపెనీ కోసం కష్టపడుతున్నాను. అటువంటిది నన్ను పక్కన పెట్టేసి ఆ లక్ష్మికి ఎండి పోస్ట్ అప్పగించావు. మరప్పుడు నేనెంత బాధపడ్డానో నీకు తెలుసా అని చెప్పి అంబిక విహారీ మీద మండిపడుతూ ఉంటుంది. కాసేపట్లో ఎలాగో చావబోతున్నావు, అందుకే చర్చ ముందు ఇవన్నీ నీకు తెలియాలన్న ఉద్దేశంతోనే నీకు చెప్తున్నాను అని అంబిక ఇక నిజ స్వరూపం మొత్తం కూడా విహారీ ముందు బయట పెట్టడంతో విహారీ ఎలాగైనా సరే ఇక్కడి నుండి తప్పించుకోవాలి, లక్ష్మిని నిర్దోషిగా నిరూపించి తప్పు చేసిన వీళ్లకు శిక్ష పడేలాగా చెయ్యాలి అని విహారీ అనుకుంటాడు. మరోపక్క ఇన్స్పెక్టర్ సంధ్య మీడియా వాళ్ళకి విహారీ కిడ్నాప్ అయిన న్యూస్ చెప్పడంతో టీవీలో విహారీ కిడ్నాప్ అయ్యాడని వస్తూ ఉంటుంది. దాంతో ఇంట్లో ఉన్న యమున, పద్మాక్షి వీళ్ళందరూ కూడా ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటారు. మరోపక్క లక్ష్మి, సంధ్య వీళ్ళిద్దరూ కూడా విహారీ కిడ్నాప్ అయిన ప్లేస్కి వచ్చేస్తారు. ఇక అక్కడికి వచ్చేసరికి అంబిక విహారీని కత్తితో పొడవడానికి రెడీగా ఉంటుంది. ఇక అలా అంబిక విహారీని కత్తితో పొడవబోతూ, గుడ్ బై రా విహారీ, నువ్వు కూడా ప్రశాంతంగా మీ నాన్న దగ్గరికే వెళ్ళిపో అని అంబిక అలా కత్తితో పొడవబోతూ ఉండగా ఇక ఇంతలో లక్ష్మి ఎలాగైనా సరే విహారీని కాపాడుకోవాలని చెప్పి
సంధ్య దగ్గరున్న రివాల్వర్ తీసుకొని ఒక్కసారిగా గాల్లోకి షూట్ చేస్తుంది. ఆ బుల్లెట్ శబ్దం వినగానే అంబిక కత్తిని కింద పడేసి, రేయ్ ఎవరో ఇక్కడికి వచ్చారు, వెళ్ళి చూడండి అని అంటూ ఉంటే రౌడీలు అలాగే మేడం అని చెప్పి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటారు. లక్ష్మి సంధ్య ఇద్దరూ కూడా ఆ రౌడీలందరినీ కూడా చిత్తకొట్టి విహారీ దగ్గరికి వస్తారు. ఇక అంబిక లక్ష్మిని చూడగానే, వీడిని కాపాడుకోవడానికి నువ్వు వస్తావని నేను ముందుగానే ఊహించానే, అందుకే నేను డైవర్ట్ చేయాలని అనుకున్నాను. అయినా సరే నువ్వు మామూలు దానివి కాదు, వాడితో పాటు నీ చావు కూడా నా చేతిలోనే రాసిపెట్టి ఉందేమో, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పి అంబిక లక్ష్మిని కూడా చంపబోతూ ఉంటే అప్పుడు లక్ష్మి గట్టిగా అంబిక చేతిలో ఉన్న కత్తిని లాక్కొని తన మెడ మీద కత్తి పెడుతుంది. చూడు, మర్యాదగా విహారీ గారిని వదిలేసేయి, లేకపోతే ఈరోజు నీ చావు నా చేతిలో ఉంటుంది అని చెప్పి అలా అపరికాలిలాగా తన భర్తను కాపాడుకోవడానికి లక్ష్మి అంబిక మెడ మీద కత్తి పెడుతుంది. దాంతో అంబిక గజగజ వణికిపోతూ ఆ రౌడీలతో, రే వాడి కట్లు విప్పేయండ్రా అని చెప్పి అంటూ ఉంటే రౌడీలు విహారీ కట్లను విప్పేస్తారు. ఇక ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు. ఇకప్పుడు విహారీ, ఇన్స్పెక్టర్ గారు, ఇదంతా చేసింది మా అత్తయ్య అంబిక, వెంటనే తనని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటాడు. దాంతో పోలీసులు అంబికని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటే అంబిక విహారీ వైపు కోపంగా చూస్తూ, రే విహారీ, ఎట్టి పరిస్థితులను నేను విడిచిపెట్టనురా, నన్ను జైలుకి పంపిస్తావా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోపక్క సుభాష్ కూడా అక్కడి నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటే పోలీసులు తనని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.